వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, త్వరలోనే మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, మీ కళలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే లైఫ్లో సాధించాలి అని మీరు అనుకుంటున్నారో దానికి పునర్జన్మ ఇస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారండి. పునర్జన్మ ఇచ్చే టైం వచ్చేసింది అని. అండ్ అలాగే ఎందుకు అలా అన్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అండ్ ఆ విషయంలో మీరు ఏం చేయాలి, ఇంకా మెరుగ్గా ఏమన్నా చేయగలుగుతారా, లేదా ఇంకా స్పీడ్గా ఏమైనా చేయగలుగుతారా, ఆ విషయంలో ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో వారి యొక్క డ్రీమ్స్ పునర్జన్మ ఇవ్వాలి అని అన్నారు కదా. ఎస్, గుడ్ న్యూస్ అండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు బట్టి స్పైయింగ్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కర్మ ప్రజెంట్ అనుభవిస్తున్నారనమాట. వాళ్ళ చేస్తున్న పని తలకిందులైపోయింది మీ విషయంలో చేసిన తప్పుకి. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి టైం కోసం చూస్తున్నారంట. బట్ అవకాశం లేదు గొడవ పెట్టుకొని మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి. సో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఎలాగైనా తప్పించాలి అని చెప్పి, మీరు చేస్తున్న పనిని తప్పించాలని చెప్పి స్కామర్స్ చూస్తున్నారంటండి, ఇబ్బంది పెట్టడానికి. బట్ ఏ రకంగా కూడా చేయలేరు. మీకు వచ్చే డబ్బుల్ని వారు ఏ రకంగా కూడా ఆపలేరు. ఎస్, డార్క్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేసి మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా అస్సలు చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ఒక ఓల్డ్ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టాలని అదే పనిగా చూస్తున్నారంట. డ్రీమ్స్ని తిరిగి మొదలెట్టే టైం వచ్చేసింది అని అన్నారు కదా. ఏంటి ఆ డ్రీమ్? హ్యాపీ ఎండింగ్. మీరు ఏదైతే అనుకున్నారో, ఇల్లు కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీకు మీ ఫ్యామిలీని ఏ విధంగా అయితే సెటిల్ చేద్దాం అనుకున్నారో, మీరు ఏ విధంగా అయితే సెటిల్ అవుదాము అనుకున్నారో, దా డ్రీమ్కి సంబంధించి, ఆ పాత్కి సంబంధించి తిరిగి ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం వచ్చేసింది. మీ డ్రీమ్స్ వైపు తిరిగి వెళ్ళాల్సిన అవకాశం వచ్చింది, అవసరం వచ్చింది. ఇప్పుడు చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో వాటిలో మెరుగుపరుచుకునే టైం వచ్చేసింది. 1కి 10 తీసుకొచ్చే టైం వచ్చేసింది. అండ్ ఎస్, ఎవరైతే మీ పనిని, అలాగే మీ ఇంటికి సంబంధించిన వారి పనిని తలకిందులుగా చేసి మీకు అన్యాయం చేయాలి అనుకుంటున్నారో వారి ముందే త్వరలోనే మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అవుతారు అని చెప్తున్నారండి. ఇంట్యూషన్ కరెక్ట్. డబ్బులు రాకుండా ఎవరు చేయలేరు, చేసే పరిస్థితిని కూడా వాళ్ళకి లేకుండా మీరు మీ పాత్రలో వెళ్ళాలి. ఓకేనా? సో ఓన్గా ఇంకొకరితో కంబైన్ లేకుండా, ఇంకొకరు ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేకుండా మీరు మీ పాత్ని రెడీ చేసుకోవాలి అని చెప్తున్నారండి. మనీ రొటేషన్ విషయంలో మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ త్వరలోనే మీరు దేనికోసం అయితే దారులు చూస్తున్నారో ఆ మనీ మీకు వస్తాయి. త్వరలోనే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అనే చూస్తారు. సో బీ రెడీ. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆలోచించుకోండి, ఏ దారిలో వెళ్ళాలో ఆలోచించుకోండి. అండ్ క్లియర్గా మీ డ్రీమ్ ఏంటో అనేది రాసుకొని దాన్ని ఏ వైపుగా వెళ్తే మీరు అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేస్తారో ఆ పాత్లో వెళ్ళండి. ఓకేనా? ఎవరికి కూడా ఇంకో అవకాశం అనేది ఉండకూడదు. ఈ విషయంలో మీకు సంబంధించిన విషయంలో ఎవరికి నిజాలు తెలియకూడదని చెప్పి కొంతమంది పారిపోతున్నారంట. అండ్ కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట. దానికి గాడ్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ గాడ్ అండి. వేగంగా అంటే వేగంగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాన్ని కొట్టి పాడేశారు. అసలు జరగదు, వాళ్ళు అనుకున్న పని జరగదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేరండి. ఏంజల్స్ మన కలెక్టివ్కి డ్రీమ్స్కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, క్లియరింగ్ అవే ఆల్ దట్ నో లాంగర్ సర్వ్స్ యూ. మీకు ఏది సర్వ్ చేయట్లేదు, ఏది మీకు ఉపయోగపడట్లేదు, వాటన్నిటిని కూడా పక్కకు పెట్టేయాల్సిన టైం వచ్చేసింది. ఫోకస్ ద మెయిన్ థింగ్. మెయిన్ గోల్ ఏంటి? ఇతను చూడండి, తన హ్యాండ్లో ఉన్న ఒకటే గ్లోబ్ని చూస్తుంది. దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి డిసైడ్ చేసుకోండి. ఏదైతే మీ డ్రీమ్ వైపు తీసుకెళ్తుందో డిసైడ్ చేసుకోండి. అన్నెసెసరీగా దేన్ని కూడా కంటిన్యూ చేయొద్దు. మీకు స్ట్రెస్ అయ్యేది పనికిరాంది ఎన్ని సంవత్సరాలు చేసినా ఉపయోగం ఉండదు. సో మీ గోల్లో క్లియర్గా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ చేయండి. అండ్ రిమైనింగ్ మీకు ఏదైతే ఉపయోగపడదో దాన్ని అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేయండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. సిచ్యువేషన్లో
ఏది నిజం ఏది కాదు అనేది చూడండి. ఏది రియల్గా మీకు వర్క్ అవుతుంది. అండ్ డైరెక్ట్ ఒకటే థింగ్, మీరు చేస్తున్న పని మీకు ప్రాఫిటా కాదా, మీరు చేస్తున్న పని వల్ల మీకు ఇన్కమ్ వస్తుందా రాదా, మీరు చేస్తున్న పని మీరు అనుకున్నట్టు చేయగలుగుతారా లేదా, ఎస్ మీరు చేస్తున్న పని ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుందా లేదా, ఈ విధంగా క్వశ్చన్ చేసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్, ఓకేనా. మీకు ఏది అవసరమో దాన్నే కంటిన్యూ చేయండి. అండ్ మెయిన్ థింగ్ని మాత్రం వదలొద్దు. మీ గోల్ ఎప్పుడు కూడా మీ డ్రీమ్ అయి ఉండాలి, ఓకేనా. స్మాల్గా ఉండకూడదు. మీరు చేసే పని కూడా ఆ వైపుగానే తీసుకెళ్ళాలి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్, స్లీప్లెస్ నైట్స్, త్వరలోనే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ రావచ్చు. సో నైట్ నిద్ర పట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. సో బీ ప్రిపేర్. అండ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, సెల్ఫ్కి సంబంధించి చాలా డల్గా అనిపిస్తారంట, కొంచెం లోగా అనిపిస్తారు. సో నో నీడ్ టు వరీ. అండ్ ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్, ఏంజల్ చెప్పండి ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్ అంటే ఏంటి. మీ విషయంలో ఎవరో మనీ ఇచ్చి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారంటండి. మీరు చేస్తున్న పనిని తప్పించడానికి న్యూ బిగినింగ్ ఓవర్ బర్డెన్ చేయలేరు, జస్ట్ ఎదురు చూస్తున్నారు. సో ఆ వైబ్ మీకు ఏంజిల్ అలర్ట్ చేస్తుంది. మిస్ అవ్వకూడదు అండ్ మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి, నిలబడకుండా చేయాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తున్నారంట. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఎస్ న్యూ బిగినింగ్ ఏమీ చేయలేరు, ఓకేనా. సో ఈ విషయానికి సంబంధించి కొంచెం స్ట్రెస్గా ఉంటారంట. సో నో నీడ్ టు వరీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారంట. అండ్ టీచింగ్ ఏదైతే మీరు చేస్తున్నారో దానికి సంబంధించి వేరే వాళ్ళకి చెప్పి మీరు చేస్తున్న పని జరగనివ్వకుండా చూడమని చెప్తున్నారంట. దానివల్ల ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పని అయిపోయిందండి. ఎస్ వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. ఎస్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి. గిఫ్ట్స్ ఆఫ్ మనీ, టైమ్ అండ్ ఎఫర్ట్, సూపర్. న్యూ కెరియర్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయంట. సో లోన్ వస్తుంది త్వరలోనే, లోన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి. అలాగే అప్పులు చాలామంది కట్టాలి, ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర కట్టాలి, లేదా ఈసారి అప్పు కట్టేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు 99% ఖచ్చితంగా అప్పులు కట్టేస్తారండి. అండ్ లోన్ కూడా వస్తుంది. నో నీడ్ టు వరీ. అండ్ కెరియర్కి సంబంధించి చాలా అవకాశాలు అనేవి ఎక్స్ప్లోర్ అవుతాయి. అండ్ మీకు పాత్స్ కనిపిస్తాయి, ఏం చేయాలి అనేది వైజ్గా చూస్ చేసుకోండి. అండ్ రైట్ పాత్లో వెళ్ళండి అని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ చాలామంది మనీ గిఫ్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది, లేదా మీరు ఇంకొకరికి గిఫ్ట్స్ ఇస్తారండి. రీసెంట్గా వేరే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడమో, మ్యారేజ్ దగ్గరికి వెళ్ళడమో, సో ఈ విధంగా మీరు ఇంకొకరికి గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అవకాశంగా తీసుకొని మీకు వచ్చే గుడ్ న్యూస్ని రాకుండా చేయడానికి అసలు ఎవరికి అవకాశాలు కూడా లేవు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఫోకస్ ఆన్ ద మెయిన్ థింగ్. మీ డ్రీమ్ ఏంటి అండ్ డ్రీమ్ మీద ఫోకస్ చేయండి, ఆ పాత్లో వెళ్ళండి. దాంతోపాటు మల్టిపుల్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. బట్ ఏ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న దాన్ని ఆలోచించి దాని మీద టైంని కేటాయించండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి.